ప్రభువు మనల్ని ప్రేమించి మరి యొక్క బైబిల్ స్టడీ కొరకై దేవుడు మనల్ని సమకూర్చినందుకై ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రార్థనతో ఈ బైబిల్ పఠనాన్ని ప్రారంభిద్దాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో మరొకసారి మేము తండ్రి నీ వాక్యం చుట్టూ చేరే ధన్యత మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, మేము ఇంకా పాపులుగా ఉన్నప్పుడే మీరు మమ్మల్ని ప్రేమించారు. భక్తిహీనులుగా ఉన్నప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు, దూరస్తులుగా ఉన్నప్పుడు, శత్రువులుగా జీవిస్తున్నప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకై ఈ లోకమునకు వచ్చి కల్వరి శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచుడు ద్వారా మాకిచ్చిన నిత్యజీవ వరముకే వందనాలు. మమ్మల్ని కుమారులుగా మీరు స్వీకరించినందుకు వందనాలు. పరిశుద్ధాత్మను సంచకరువుగా, నడిపించువాడుగా, బోధించువాడుగా, ఆదరించువాడుగా అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవుల మా తండ్రి, నీ వాక్యము వెల్లడేవుడితోనే వెలుగు కలిగెను. ప్రభువా, మమ్మల్ని నీ వెలుగులోనికి నడిపించినందుకు నీ వాక్యం ద్వారా మీకు వందనాలు. నమ్మకమైన దేవ, ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బైబిల్ పట్టణం కొరకై ఎవరైతే సమావేశమై సిద్ధంగా ఉన్నారో వారందరిని బట్టి వందనాలు. ఇంకా మిగిలిన వారు ఎవరైతే సిద్ధపడుతున్నారో వారు కూడా త్వరగా సిద్ధపడి ఈ బైబిల్ పట్టణం వినడానికి వారిని ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాం. మా చుట్టూ భయంకరమైన వాతావరణం ఉన్నప్పటికీ మీ సన్నిధి మాతో ఉంచుతున్నారు. కోవిడ్-19 బారి నుంచి మా ప్రజలను, మా దేశ ప్రజలను, మా ప్రపంచంలోని ప్రజలను తప్పక మీరు వెతికి రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభుని తెలుసుకునే అవకాశం, మరొక అవకాశం వారికి దయచేయండి. గవర్నమెంట్ వారు తీసుకుంటున్న చర్యలను ఆశీర్వదించండి. ప్రజలు కూడా ఫాలో అవడానికి కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నూతన యెరూషలేము ప్రార్థన మందిరం, ఫిలదెల్ఫియా, బాలంరాయ్, శివర్ మందిరం, వీటన్నిటికీ వందనాలు. మీరు ఇచ్చిన నమ్మకమైన వాగ్దానాలన్నిటికీ వందనాలు. కీర్తనలు 2:8 చొప్పున జన్మను స్వాస్థ్యంగా, భూమిని దిగంతము సొత్తుగా ఇచ్చారు. యెషయా 27:3 ప్రకారం అనుక్షణం మీరు కాపాడి భద్రపరుస్తున్నారు. మీరు జకర్యా 4:6-7 చొప్పున ఆత్మ ద్వారా చేసే కార్యములకు వందనాలు. జకర్యా 2:5 వాగ్దానం ద్వారా కూడా మీరు మా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి తండ్రి మీరు మహిమకు కారణంగా ఉన్నందుకు వందనాలు. జీవగల మా తండ్రి, వాగ్దానాలన్నీ మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బైబిల్ స్టడీని మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంచండి. ప్రభా, మరొకసారి నీ దాసుని నన్ను రక్త ప్రోక్షణ కింద తెచ్చుకొంచున్నాను. మీరు నన్ను కడగండి, పరిశుద్ధపరచండి. పవిత్రమైన చేతులెత్తి పవిత్రమైన హృదయంతో నీ వాక్యం అందించుటకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, పాడే పాటను దీవించండి, వాక్యం దీవించండి. వినివారుగా మాత్రం కాకుండా వాక్య ప్రకారం చేసేవారుగా నన్ను కూడా ఉంచండి. సమయమును మా తలంపులను స్వాధీనపరచుకోండి. ఎవరైతే అక్కర్లో ఉన్నారో వారి అక్కర తీర్చండి. మత్తయి 10:20, లూకా 12:12 ప్రకారం పరిశుద్ధాత్మ దేవ మీరే మా అందరితో మాట్లాడమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. 529వ పాట పాడుకుందాం. ఈ లోక యాత్రలో నే సాగుచుండ 529. ఈ లోక యాత్రలోనే సాగుచుండ, ఈ లోక యాత్రలోనే సాగుచుండ, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోక యాత్రలోనే సాగుచుండ, ఈ లోక యాత్రలోనే సాగుచుండ. జీవిత యాత్ర ఎంతో కఠినము, జీవిత యాత్ర ఎంతో కఠినము. ఘోరాంధకార తుఫానులున్నవి, ఘోరాంధకార తుఫానులున్నవి. అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు. కాయువారెవరు, రక్షించేదెవరు, కాయువారెవరు, రక్షించేదెవరు. ఈ లోక
లోకయాత్రలోనే సాగుచుండ ఈ లోకయాత్రలోనే సాగుచుండ హృదయము శుద్ధి పరచుకొన్నాను హృదయము శుద్ధి పరచుకొన్నాను నా చేతులెంతో పరిశుద్ధపరచ నా చేతులెంతో పరిశుద్ధపరచ అనుకొనని రీతి అపవాది వచ్చి అనుకొనని రీతి అపవాది వచ్చి నా జీవితమును నిరాశపరచే నా జీవితమును నిరాశపరచే ఈ లోకయాత్రలోనే సాగుచుండ ఈ లోకయాత్రలోనే సాగుచుండ నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా అనుదినము నన్ను ఆదరించెదవు అనుదినము నన్ను ఆదరించెదవు నీతో ఉన్నాను విడువలేదనెడు నీతో ఉన్నాను విడువలేదనెడు నీ ప్రేమ మధుర స్వరము విన్నాను నీ ప్రేమ మధుర స్వరము విన్నాను ఈ లోకయాత్రలోనే సాగుచుండ ఈ లోకయాత్రలోనే సాగుచుండ ఈ అనుభవముతో నీ నడచుకొందు ఈ అనుభవముతో నీ నడచుకొందు ప్రియ యేసు వైపు నేను చూచు ప్రియ యేసు వైపు నేను చూచు గతమునంతా నేను మరచిపోయేదను గతమునంతా నేను మరచిపోయేదను కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువు కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువు ఈ లోకయాత్రలోనే సాగుచుండ ఈ లోకయాత్రలోనే సాగుచుండ తోడైయుండెదవు అంతము వరకు తోడైయుండెదవు అంతము వరకు నీవు విడువావు అందరూ విడచినను నీవు విడువావు అందరూ విడచినను నూతన బలమును నా కోసగెదవు నూతన బలమును నా కోసగెదవు నే స్థిరముగా నుండ నీ కోరిక ఇదియే నే స్థిరముగా నుండ నీ కోరిక ఇదియే ఈ లోకయాత్రలోనే సాగుచుండ ఈ లోకయాత్రలోనే సాగుచుండ ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసు నా తోడనుండు అయినాను క్రీస్తేసు నా తోడనుండు ఈ లోకయాత్రలోనే సాగుచుండ ఈ లోకయాత్రలోనే సాగుచుండ బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి. తెలుగులో ఇంగ్లీష్లో పాడుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి ప్రతి అధ్యాయము వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the
water, every verse, every love, all the blessings of His love divine, every promise in the book is mine. దేవుని వాక్యము ద్వారా మనకిచ్చిన వాగ్దానములన్నీ కూడా ఇవి అమూల్యమైనవి. అవి లెక్కించలేని వాగ్దానాలు, అసంఖ్యాకులమైనవి, ఎక్కువైన వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. వీటి యందు మనం విశ్వాసం ఉంచి మనము క్లెయిమ్ చేసినప్పుడు ఈ అబండెంట్ అండ్ ప్రెషియస్ ప్రామిసెస్ని మనం క్లెయిమ్ చేసినప్పుడు ప్రభు నెరవేరుస్తాడు. ఇందులో అనేక వాగ్దానాలని విశ్వాసం ద్వారా మనము అనుభవించాలి. కాబట్టి బైబిల్ని మాటి మాటికి మనం చదవాలి, వాక్యాలు వాగ్దానాలు గుర్తుపెట్టుకోవాలి, వాటిని అడుగుతూ ఉండాలి. బైబిల్ స్టడీ కొరకై మన భాగాన్ని మనం చదువుకుందాం. జోసెఫ్ జీవితాన్ని చదువుతున్నాము. ఆదికాండము 40వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 40, 20 నుంచి 23 వరకు కలిసి మనం చదువుకుందాం. ఆదికాండము 40, 20వ వచనం నుంచి చివరి దాకా. 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను, భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నె ఇచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మరచిపోయెను. ఇంకో భాగాన్ని కూడా చదువుదాం. 105వ కీర్తన, సామ్ 105, 17వ వచనం నుంచి 19వ వచనం, 17, 18, 19 కలిసి చదువుకుందాం. సామ్ 105, 17 to 19. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించి ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన దేవ, ఇంతవరకు మీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకు వందనాలు. పాడిన పాట ద్వారా కూడా మా హృదయాన్ని నీ వాక్యముకై సిద్ధపరచాలని నమ్మి స్తుతిస్తున్నాము. చదవబడిన వాక్య భాగాన్ని కూడా మీరు ఆశీర్వదించి మాకు విరిచి పంచండి. అయోగ్యుని నిష్పేషకమైన దాసుని మీరు సిలువ చాటున మరుగు చేసి మత్తయి 10:20, లూకా 12:12 చొప్పున మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. వినువారుగా మాత్రం కాకుండా దాని ప్రకారం చేసేవారుగా నన్ను మమ్ము చేయండి. సమయమును మా తలంపులను స్వాధీనపరచుకోండి. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని కృప వల్ల మనము జోసెఫ్ యొక్క జీవితాన్ని గత 4 వారాలుగా ధ్యానిస్తూ వచ్చాము. సో ఈరోజు 40వ అధ్యాయంలో అధ్యాయం అంతా మనం చదవలేకపోయాము, కానీ అయితే చివరి చదివాము. దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మీకు తెలిసిందే. యోసేపు యాకోబుకు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కాబట్టి ఎక్కువగా ప్రేమించాడు. దాన్ని బట్టి అన్నలందరూ కూడా పగబట్టారు, అసూయ చెందారు. అతన్ని ఏం చేశారంటే, మొదట అతను వెతకడానికి వచ్చినప్పుడు గుంటలో పడేశారు. గుంటలో నుంచి తీసివేసి ఐగుప్తుకు అమ్మివేశారు. ఇప్పుడు ఐగుప్తుకు ఆయన వచ్చాడు. యోసేపు ఐగుప్తులో బానిసగా ఉన్నాడు. 39th చాప్టర్లో 37వ అధ్యాయం నుంచి 50 వరకు 13 అధ్యాయాలు, 38వ అధ్యాయం తప్ప మిగిలిన అధ్యాయాల్లో జోసెఫ్ స్టోరీని మనం చదువుతున్నాము. సో ఇప్పుడు ఆయన బానిసగా ఒక సేవకుడిలాగా ఉండేది మనం 39th చాప్టర్లో ఇదివరకే మనం చూసాం. ఎక్కడికి వెళ్ళినప్పటికీ జోసెఫ్తో దేవుడు ఉండేది మనం చూసాం. యెహోవా యోసేపుకు తోడై ఉండెను, అతడు చేయనిదంతయు సఫలం చేసెను. ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదాలని తీసుకెళ్తూనే ఉన్నాడు ఆయన. సో జోసెఫ్ అంటే నేను అర్థం కూడా చెప్పాను మీకు. జోసెఫ్ అంటే ఏంటి? ప్లస్ లాగా మనం ఉండాలి ఎక్కడికి వెళ్ళినా కూడా. వాళ్ళమ్మ పేరు పెట్టింది, దేవుడు నాకు మరి ఒక కుమారుని దయచేయునుగాక అని పెట్టింది. అంటే టు యాడ్ అని అర్థం. మనం కూడా అలాగ ఉండాలి. 39th చాప్టర్లో యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు, చేసినదంతా సఫలం చేశాడు అని మొదటి భాగంలో ఉంది. రెండవ భాగంలో ఆయన ఎదుర్కొన్న శోధన మనం చూసాం.
మనం ఏం చూస్తున్నామంటే సైడ్ బై సైడ్ జోసెఫ్ లైఫ్తో పాటు జీసస్ క్రైస్ట్ లైఫ్ చూస్తున్నాం. అక్కడక్కడ ఎక్కువగా ఈ పోలికలు మనం చూస్తాం. మిగిలిన క్యారెక్టర్స్ ఇన్ ద బైబిల్ కంటే జోసెఫ్ లైఫ్లోని సంఘటనలు ఎక్కువగా యేసుప్రభు జీవితంలో కూడా జరిగేది సమాంతరంగా మనం ప్యారలల్గా చూస్తున్నాము. అప్లికేషన్ మనం కూడా అలా ఉండాలి అని నేర్చుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ మళ్ళీ 39 చాప్టర్లో నేర్చుకుంది ఏమిటంటే మనము సేవకుడులాగా పరిచారకుడుగా తగ్గించుకొని ఉండాలి, దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని నేర్చుకుంటాం. శోధన గురించి ఏం నేర్చుకుంటామంటే యోసేపు శోధించబడ్డాడు, యేసుప్రభు కూడా శోధించబడ్డాడు. జోసెఫ్ సేవకుడయ్యాడు, యేసుప్రభు కూడా సేవకుడుగానే ఈ లోకంలో ఉన్నాడు. పరిచారకుడు, దాసుడు. ఫిలిప్పి 2వ అధ్యాయంలో కూడా మనం చూసాం 6 నుంచి 7, 8, 9 వచనాల్లో ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు, గొప్ప దేవుడై ఉండి కూడా. మనము అప్లికేషన్ ఏంటి? మనం కూడా తగ్గించుకొని జీవించాలి, అప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? శోధన. యేసుప్రభును కూడా సాతాను శోధించేది మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్త 4వ అధ్యాయంలో కూడా చదువుతాము. మనలాగా శోధించబడ్డాడని హెబ్రీ 2వ అధ్యాయంలో కూడా చదివాము. కాబట్టి శోధించబడే వారికి దేవుడు సహాయం చేస్తాడు అని మనం నేర్చుకున్నాము. శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా కలుగజేస్తాడని కూడా మనకు తెలుసు. సో ఇక్కడ జోసెఫ్ చేసిన పని ఏంటంటే శోధన తప్పించుకోవడానికి పారిపోయాడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో శోధన తప్పించుకోవడానికి ఆ స్థలం నుండి, ఆ వ్యక్తుల నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి. 2వ తిమోతి 2:22లో నువ్వు యవనస్సు నుంచి పారిపోమని పౌలు తిమోతికి సలహా ఇచ్చాడు, అది చూసాం. తర్వాత భాగంలో యేసుప్రభు కూడా పరిశుద్ధుడుగా శోధన ఎదుర్కొన్నాడు, కానీ పాపము లేనివాడుగా ఉన్నాడు అని చూసాము. మనం కూడా అలా ఉండాలి. శోధనలు వస్తాయి, శోధన జయించడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. పాపంలో చిక్కుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనం దీనికి పర్యవసనం ఏమిటంటే పోతిఫర్ భార్య ఆయన చెరసాలకు అప్పగించింది. పోతిఫర్ వచ్చాడు, అబద్ధం చెప్పింది, జైల్లో వేశారు. అన్యాయపు తీర్పు పొందినవాడై కొనిపోబడ్డాడు. యేసుప్రభు కూడా అలాగే అయ్యాడు కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 8, 9లో ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడై కొనిపోబడ్డాడు. అతని ఎరుగని సంగతుల గురించి అడిగారని దావీదు కూడా చెప్తున్నాడు. కూట సాక్షులు లేస్తున్నారు, ఎరుగని సంగతుల గురించి అడుగుతున్నారు అని చూసామంటే యేసుప్రభు కూడా సిమిలర్ సిచ్యువేషన్ ఆయన కూడా ఎదుర్కొన్నాడు. పిలాతు ఒకవైపు ఈయన యందు నాకు ఏ దోషం కనపడలేదు అని చెప్తున్నాడు, చేతులు కడుక్కుంటున్నాడు, సిలువకు అప్పగించాడు. సో అన్యజనుల ద్వారా వెళ్ళే శ్రమను కూడా మనం చూస్తున్నాం. మొదట జోసెఫ్ తన సొంత బ్రదర్స్ ద్వారా శ్రమను పొందాడు. యేసుప్రభు కూడా తన సొంత సహోదరుల ద్వారానే ఆయన శ్రమ అనుభవించాల్సి వచ్చింది. సహోదరులైనను ఆయన విశ్వాసం ఉంచలేదు. ఆయన తన స్వకీయులకు వచ్చిన కానీ స్వకీయులు ఆయన్ను అంగీకరించలేదని చదివాం మనం 7:5వ సువార్త 1:11లో. అన్ని జనుల ద్వారా కూడా ఇప్పుడు పోతిఫరు వీరందరూ అన్యజనులు, వారి ద్వారా కూడా శ్రమ గుండా వెళ్తున్నాడు జోసెఫ్. యేసుప్రభు కూడా పిలాతు, హేరోదు, అన్యజనులైన సైనికులు వీరి ద్వారా కూడా శ్రమను పొందుతున్నాడు. జోసెఫ్కి వచ్చిన డ్రీమ్స్ నెరవేర్చబడాలంటే ఈయన తప్పకుండా ఈ శ్రమ గుండా వెళ్ళాలి. బిఫోర్ ఎగ్జాల్టేషన్ హీ హ్యాస్ టు గో త్రూ హ్యూమిలియేషన్. కాబట్టి చెరసాల్లో వెళ్ళినప్పుడు చాలామంది ఆయన గురించి చాలా చెడ్డగా అని ఉంటారు కదా, నిందలు వేసి ఉంటారు, దాని గురించి చాలా రూమర్స్ స్ప్రెడ్ చేసి ఉంటారు. చేయని నేరానికి కొన్నిసార్లు మనం కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కానీ దేవునికి తెలుసు ఆయన చేతిలో మనం ఉన్నాం. ఇక్కడ మాటి మాటికి జోసెఫ్ లైఫ్లో మనం చదివేది పోతిఫర్ ఇంటిలో కానీ ప్రిజన్లో కానీ యెహోవా అతనికి తోడై ఉండెను అని చదువుతాం మాటి మాటికి. యెహోవా అతని యందు కనికరపడి 39:21 యేసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లుగా చేశాను. 23వ వచనం యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగినట్లు చేశాను. కాబట్టి మనం ఇలాంటి సందర్భాల గుండా కఠినమైన పరీక్షల గుండా వెళ్ళినప్పటికీ దేవుడు మనతో ఉంటాడు అనే ఒక హోప్, నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు 40వ అధ్యాయానికి వస్తున్నాం మనం. 40వ అధ్యాయంలో ఏం జరిగింది? ఐగుప్తు రాజుకు వ్యతిరేకంగా పానదాయకుడు, భక్ష్యకారుడు
బట్లర్ అండ్ బేకర్ తప్పు చేశారు. సేమ్ ప్రిజన్లోకి, ఇది ఫరో యొక్క ప్రిజన్, ఇది ఇందులోనికే వాళ్ళు వేశారు. వారిద్దరు కలలు కన్నారు. ఆ కలల భావాన్ని యేసేపు చెప్పాడు. పానదాయకుడికేమో తన ఉద్యోగం మళ్ళీ వస్తుంది 3 days తర్వాత అన్నాడు. భక్ష్యకారుడికేమో తలను తీసేస్తారని చెప్పాడు, చనిపోతాడని. సరిగ్గా అలాగే జరిగింది. అయితే పానదాయకుడిని ఒక రిక్వెస్ట్ చేశాడు ఆయన. 14th verse 40వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నా గురించి మాట్లాడి నన్ను బయటికి తెప్పించు ఈ చెరసాల్లో నుంచి అని చెప్పేది మనం చూస్తున్నాం కదా. నన్ను జ్ఞాపకం చేసుకొని కరుణించి కనికరించి అని చెప్తున్నాడు. కానీ ఏమైంది? చివరి వచనంలో చదివాం కదా, 40:23లో, అయితే పానదాయకుల అధిపతి యేసేపును జ్ఞాపకం చేసుకొని కాదని మర్చిపోయాను. హ్యాస్ ఫర్గటన్ జోసెఫ్. చాలాసార్లు మన స్థితి కూడా అలాగే. మనకు చేసిన మేలును మనుషులంగా మర్చిపోతాం, కానీ చేసిన కీడును మాత్రం చాలాసార్లు మనం మర్చిపోము. అది ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని ఉంటాం. మనుషుల యొక్క సహాయము వ్యర్థము. 118వ కీర్తన 8-9 వచనాల్లో ఇలాంటి వాక్యం మనం చూస్తాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించుట మేలు మనుషుల కంటే. యోసేఫ్ ఇంతవరకు ఆయన విశ్వాసంతో ఉన్నవాడు. చెరసాల్లో ఉన్నప్పుడు కొంచెం పక్కకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. 14వ వచనంలో మనుషుల మీద ఆధారపడేది చూస్తున్నాము. దేవుని మీద ఆధారపడకుండా మనుషుని మీద ఆధారపడుతున్నాడు. ఆయన్ని బతిలాడుతున్నాడు, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను విడిపించు చెరసాల్లో నుంచి అని అడిగేది మనం చూస్తున్నాం కదా. చాలాసార్లు మనం కూడా ఈ సఫరింగ్ టైం, ప్రొలాంగ్డ్ సఫరింగ్ అయినప్పుడు, దీర్ఘకాలము శ్రమలు గుండా వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మన విశ్వాసము సన్నగిల్లేది మనం చూస్తాం. ఫర్ షార్ట్ పీరియడ్ ఓకే, మనం విశ్వాసంతో ఉంటాం, కానీ అది ఎక్కువ సమయం పడితే అప్పుడు కొన్నిసార్లు మనం మనుషుల మీద ఆధారపడడానికి ప్రయత్నిస్తాం. సరిగ్గా జోసెఫ్ కూడా అలాగే చేస్తున్నాడు. ఇప్పుడు జోసెఫ్ ఏం చేస్తున్నాడు? పానదాయకుని మీద ఆధారపడుతున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు ఆయన. కాబట్టి నరులను ఆశ్రయించేదానికంటే, మనుషులను నమ్ముకోవడానికంటే దేవుని ఆశ్రయించడం మంచిది. అదే దావీదు చెప్తున్నాడు 46వ కీర్తనలో కూడా మొదటి 2 వచనాల్లో మనం ఇలాంటి మాటలు చూస్తాం. మనకెవరు ఆశ్రయ దుర్గం? ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు మనకు ఆశ్రయమును. 46 మొదటి వచనం, మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి దేవుని నమ్ముకోవడానికి బదులుగా మనుషులను ఆశ్రయించడం ద్వారా మనం నిరుత్సాహపడతాం. జోసెఫ్ జీవితంలో నిజమే, ఆయన జీవితంలో అన్ని పరిశుద్ధమైన సంగతులు, గొప్ప సంగతులే మనం చూస్తాం. కానీ ఇక్కడ ఈ సందర్భంలో అతడు మనుషుని మీద ఆధారపడటానికి ప్రయత్నించేది మనం చూస్తాం. దేవుని సంగతి మర్చిపోయాడు. దేవుని సమయం కొరకు కనిపెట్టడం అనేది చాలా ముఖ్యమైన సంగతి. ఫర్ ఎ బిలీవర్, విశ్వాసికి హార్డెస్ట్ లెసన్ ఏమిటంటే, నేర్చుకోవాల్సిన కఠినమైన పాఠం ఏంటంటే వెయిటింగ్. దేవుని ఎదుట కనిపెట్టేది అది చాలా కష్టమైన సంగతి. టెస్టింగ్ టైం, దేవుడు పరీక్షించే సమయము. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగని యాకోబు రాస్తున్నాడు 1వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి మన పరీక్ష కలిగినప్పుడే మనం ఓర్పు కలిగి ఉండాలి, పేషెన్స్. ఈరోజు లెసనే మనది పేషెన్స్ గురించే మన లెసన్. జోసెఫ్ తాత్కాలికంగా పేషెన్స్ ఆయన కోల్పోయాడు. అయితే తన కళలు ఇంకా ఆయనకు జ్ఞాపకం ఉన్నాయి. బహుశా మళ్ళీ వాటిని గుర్తు తెచ్చుకొని దేవుని మీద ఆధారపడడం ఆయన ప్రారంభించి ఉంటాడు. యేసుప్రభు కాలంలో, యేసుప్రభు టైంలో కూడా మనం చూస్తే ఇక్కడ ఎలాగ పానదాయకుడు మర్చిపోయాడో, యేసుప్రభు దగ్గర మేలు పొందిన వారు, యేసుప్రభు యొక్క భోజనం తిన్నవారు 5 రొట్టెలు 2 చేపలు, యేసుప్రభును వదిలిపెట్టి అందరూ శిలువ మీద ఉన్నప్పుడు దూరంగా ఉండేది మనం చూస్తాం. దే లెఫ్ట్ హిమ్. శిష్యులు కూడా అలాగే చేశారు. శిష్యులు ఏం చేశారు? వారు కూడా వెళ్ళిపోయారు. మేము ముందన్నారు, మేము ప్రాణాలు పెడతాము అది ఇది అని చెప్పారు, కానీ ప్రాణాలు పెట్టలేకపోయారు వాళ్ళు. యేసుప్రభు ముందే చెప్పాడు. మీరు 16వ అధ్యాయం యోహాను సువార్త 16, 31, 32 వచనాలు. యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును
ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. యేసేపు ఒంటరిగా లేడు, దేవుడు అతనితో ఉన్నాడు. యేసు ప్రభు కూడా ఇదే మాట చెప్తున్నాడు, నేను ఒంటరిగా లేను, దేవుడు నాతో కూడా ఉన్నాడు అని చెప్తున్నాడు ఆయన. మన జీవితాల్లో కూడా ఇలాంటి సందర్భాలని మనం ఎదుర్కొంటాము. కానీ దేవుడు మనతో ఉన్నాడనే విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. పరీక్ష కలిగినప్పుడు విశ్వాసానికి ఓర్పు మనము అవలంబించాలి, ఓర్పును పాటించాలి. దావీ జీవితంలో కూడా మనం ఇలాంటివి చూస్తాము. 31వ అధ్యాయము 12వ వచనం, 31 and 12. మరణమై స్మరణకు రాని వాని వలె నేను మరవబడితిని. దావీదు చేత ఉపకారాలు పొందినారు, మర్చిపోయారు. మనుష్యులు మర్చిపోయేవారనే సంగతి మనం మర్చిపోకూడదు. యోబు అంటాడు 19వ అధ్యాయము 14వ వచనంలో, నా బంధువులు నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు అని చెప్తాడు 19వ వచనంలో కూడా. మనుష్యులు మర్చిపోతారు, మనం చేసిన మేలు మర్చిపోతారు, కృతజ్ఞత లేని వారిగా ఉంటారు. ఇది అసహజమైనది, అసాధారణమైనది కాదు. ఇది కామన్ థింగ్, ఇది సహజంగా జరిగేదే. అయితే దేవుడు మాత్రం మర్చిపోడు. ఇదే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది. దేవుడు మనతో కూడా ఉంటాడు. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. తన వాగ్దానాలు ఇచ్చాక, మాట ఇచ్చాక తప్పిపోడు. పానదాయకుడు అన్నాడు, తప్పుగా నిన్ను విడిపిస్తానని చెప్పి ఉంటాడు కదా, మర్చిపోయాడు. దేవుడు అలాంటి వాడు కాదు. నోహు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు, ఓడలో ఉన్నాడు. 1 year 10 days ఉన్నాడు లోపల. 7 months తర్వాత దాదాపు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చదువుతాం. ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనం, యెహోవా నోవహును జ్ఞాపకం చేసుకొని అని చదువుతాం. చూడండి, మర్చిపోలేదు. ఒకవేళ అన్ని రోజులు లోపల ఉన్నప్పుడు దేవుడు మర్చిపోయాడేమో నోవహు అనుకుని ఉండొచ్చు కదా, కానీ దేవుడు మర్చిపోలేదు, గుర్తుపెట్టుకున్నాడు. అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకొని లోతును రక్షించెను అని మనము ఆదికాండము 19వ అధ్యాయము 29, 1929లో చదువుతాం. సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేసినప్పుడు అబ్రహాము చేసిన ప్రార్థన ఆలకించి అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, చూసారా, మనుష్యుడైతే జ్ఞాపకం చేసుకొనడు, మర్చిపోతాడు. దేవుడైతే జ్ఞాపకం చేసుకునేవాడు. అలాగే మనం చూస్తాం 21వ అధ్యాయము ఆదికాండము 1వ వచనంలో, అక్కడ కూడా అబ్రహాం శారాను జ్ఞాపకం చేసుకున్నాడు. 18th chapterలో అంటాడు, నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ వస్తాను, నువ్వు అప్పటికి నువ్వు కుమార్ని కంటావని చెప్తే వారు నవ్వారు. కానీ అయితే 21st verseలో ఉంది, అబ్రహాం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దర్శించను, శారాను దర్శించను, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని శారా ఎంచుకొనెను కనుక అని 11:11 హెబ్రీలో చదువుతాం. ఆమె గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు. ఇశ్రాయేలు గురించి నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనంలో చదువుతాం. అబ్రహాముకు దేవుడు 15వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు, 12వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు. ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు, రెన్యూ చేస్తున్నాడు. 17వ అధ్యాయంలో కూడా ఆదికాండంలో చేస్తాడు. 4వ తరం వారిని నేను మళ్ళీ ఈ స్థలానికి రప్పిస్తానని 15th chapterలో వాగ్దానం రెన్యూ చేస్తున్నాడు. అలాగే ఇశ్రాయేలీలనే తన ప్రజలు వారు బానిసలుగా ఉన్నప్పుడు 430 years ఈజిప్టులో వారి మూలుగులు విని అని చదువుతాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనంలో, వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని, దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు. అలాగే హన్నాను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. 1 సమూయేలు 1:19లో హన్నాను జ్ఞాపకం చేసుకొని సమూయేల్ని ఇచ్చాడు. వీళ్ళారా మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, మర్చిపోడు ఆయన. మనం అనుకుంటాం మర్చిపోయాడు దేవుడు మనల్ని అని, చాలాసార్లు మనం డిస్కరేజ్ అవుతాము. అయితే దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14వ వచనం, 49 and verse 14, సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, నన్ను మర్చిపోయి ఉన్నాడు అని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున, వారైనా మర్చుదురు గాని నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నాయి. దేవుడు చెక్కుకున్నాడు. ఎక్కడ? అరచేతుల్లో. ఎప్పుడు చూస్తాడు ఆయన, మర్చిపోవడానికి ఆస్కారం లేదు. లూకా సువార్త 12వ అధ్యాయంలో
6వ వచనం 12:6లో శిష్యులతో చెప్తున్నాడు ఆయన, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడతాయి కదా, అయితే వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరవబడదు. చూడండి, పిచ్చుకల్నే మర్చిపోడు దేవుడు, మనల్ని ఎలా మర్చిపోతాడు? మర్చిపోడు. కాబట్టి మనం దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు, మన పరిచర్యను జ్ఞాపకం ఉంచుకుంటాడు, మన ప్రయాసను దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు, తప్పక సహాయం చేస్తాడు. అందుకని నెహెమ్యా వలె మనం ప్రార్థన చేయొచ్చు, ప్రభువా మేలుకై జ్ఞాపకం చేసుకున్నాము. నెహెమ్యా బుక్లో నాకు నచ్చిన వాక్యం అది, అనేక సార్లు రిపీట్ అయింది వాక్యము. మనుషుల్ని జ్ఞాపకం చేసుకోమని అడగటము అది వ్యర్థమైన సంగతి. మనం ఏమని అడగాలి? ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లాంగ్ పీరియడ్లో, ప్రొలాంగ్డ్ సఫరింగ్లో మనకు కావలసింది పేషెన్స్, ఓర్పు. మనం చాలాసార్లు ప్రభువా ఓర్పు దయచేయమని ప్రార్థన చేస్తాము. అయితే ఓర్పు ఇవ్వడానికి దేవుడు చేసేది ఏమిటంటే పరీక్షలు పెడతాడు ఆయన, అంతే. ఈ పరీక్షల్లో మనం ఓర్పును దేవుడు మనకు నేర్పిస్తాడు. పరీక్షలు లేకుండా ఓర్పు రాదు. పేషెన్స్ రావాలంటే టెస్టింగ్ తప్పనిసరిగా ఉండాలి. ఎందుకు పెడతాడు పరీక్ష? టెస్ట్ చేసిన వ్యక్తిని దేవుడు ట్రస్ట్ చేస్తాడు. హీ విల్ ట్రస్ట్ ఎ పర్సన్ హూ ఈజ్ టెస్టెడ్. శ్రమలు కష్టాలు ఏమి రాకుండా దేవుడు ఒకేసారి పెద్ద పదవిని ఇచ్చాడు అనుకోండి, సంఘం నాశనం అవుతుంది. శ్రమలు కష్టాలు లేని వ్యక్తి సంఘాన్ని నడపలేడు, నాయకత్వం చేయలేడు. అందుకని హీ విల్ టెస్ట్ ద పర్సన్ హూ ఈజ్ గోయింగ్ టు బి ఏ లీడర్. జోసెఫ్ ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నాడు. ఈయన ప్రిజనర్, ఈయన చెరసాల్లో ఉన్న వ్యక్తి, ఖైదీ. ఈ ఖైదీ ఇప్పుడు ప్రధానమంత్రి కావాలి అంటే తప్పక ఈ టెస్టింగ్ పీరియడ్లో ఉండాలి. బిఫోర్ జోసెఫ్ బికమ్స్ ఎ ప్రైమ్ మినిస్టర్, హీ షుడ్ బి ఎ ప్రిజనర్. అది దేవుని యొక్క పద్ధతి. బిఫోర్ ఎగ్జాల్టేషన్ దేర్ షుడ్ బి హ్యూమిలియేషన్. దిస్ పాత్ ఈజ్ హ్యూమిలియేషన్ పాత్. కాబట్టి ఇవి లేకుండా మనం అక్కడికి వెళ్ళలేము. దీనికి ఓర్పు కావాలి. హబక్కూకు 2వ అధ్యాయం 3-4 వచనాల్లో హబక్కూకు ప్రవక్తతో చెప్తున్నాడు, ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభు అని. మొదటి అధ్యాయంలో క్వశ్చన్స్ వేస్తాడు. హౌ లాంగ్, వై లార్డ్ అనే విషయాలు అడుగుతాడు. నేను జోక్యం చేసుకుంటాను, తప్పక జాగు చేయకుండా వస్తుంది. అయితే అంతవరకు ఏం చేయాలంటే వేచి ఉండాలి. అంతవరకు ఓపికతో ఎదురు చూడాలి. జాగు చేయకవచ్చును, త్వరగా వచ్చును, కానీ నువ్వు వేచి ఉండాలి, కనిపెట్టాలి, దానికోసం కనిపెట్టు. అప్పుడు అంటాడు హబక్కూకు, అంతవరకు మరి ఎలా జీవించాలి? 2వ అధ్యాయం హబక్కూకు 4వ వచనం, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. హబక్కూకు 2:4 చాలా ఇంపార్టెంట్ వర్స్ క్రిస్టియన్ లైఫ్కి ఇది. పౌలు 3 సార్లు దీన్ని ఎత్తి రాస్తాడు. అంతవరకు ఎలా జీవిస్తాం? విశ్వాసం ద్వారా. జోసెఫ్ ఎలా జీవించాలి? విశ్వాసం ద్వారా. అబ్రహాం ఎలా జీవించాలి? విశ్వాసం ద్వారా జీవించాలి. కాబట్టి విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగిన వారమై, ఎరిగితే అప్పుడు మనం ఓర్పుతో ఉంటాం. యోబు యొక్క సహనం గురించి మీరు వింటారు కదా అని 5వ అధ్యాయంలో 7-8 నుంచి ఓర్పు గురించి యాకోబు కూడా, జేమ్స్ కూడా రాస్తున్నాడు. కాబట్టి మనం ఓర్పు చేత వాగ్దానాల్ని స్వతంత్రించుకుంటాము. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, ఓర్పు చేత మీరు వాగ్దానాలు స్వతంత్రించుకుంటారు. కాబట్టి మనం ధైర్యం విడిచిపెట్టకూడదు. హెబ్రీ 10వ అధ్యాయము 35వ వచనం, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దాని ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. 36వ వచనంలో, ఇందుకోసం మీకు ఓర్పు అవసరమై ఉన్నది. ప్రభు వస్తాడు త్వరగా, అంతవరకు మనం వేచి ఉండాలి. ప్రభు జోక్యం చేసుకుంటాడు, మనం వేచి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఒకసారి ఒక సేవకుడు, మిషనరీ దీర్ఘ ప్రయాణం చేసి ఒక చోటుకి వెళ్ళాడు. అక్కడ సేవ చేయాలి, పరిచర్య కొరకు వెళ్ళాడు. అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. ఒక గెస్ట్ రూమ్ కూడా ఇచ్చారు ఆయనకి, మంచి రూము. సో అక్కడికి వెళ్ళాడు, మంచం మీద ఇలాగా రిలాక్స్ అయ్యాడు. ఇట్లా ఎదురుకు చూస్తే ఒక వాల్ టెక్స్ట్ చిన్నది కనపడింది ఆయనకి. దాన్ని చూసినప్పుడు ఒక మాట రాశారు. ఏమిటి ఆ మాట అంటే, లార్డ్ ప్లీజ్ మేక్ మీ పేషెంట్ అని రాశారు. ప్రభువా నన్ను ఓర్పు గలవాడిగా చెయ్యి అని ఒక మంచి ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. అది చూస్తే మంచి రిక్వెస్ట్ అది. అయితే దాని తర్వాత కింద ఇంకొక వాక్యం ఉంది, డూ ఇట్ రైట్ నౌ అని ఉంది. డూ ఇట్ రైట్ నౌ అంటే ఇప్పుడే చెయ్యని. ఓర్పు కావాలని ప్రార్థన చేస్తున్నాడు, అది కూడా ఓర్పు వహించకుండా ఇప్పుడే కావాలంటాడు. మనం కూడా అలాగే, ఇప్పుడే కావాలి మనకు జవాబు. ఇన్స్టంట్ రిప్లై వీ వాంట్ ఫర్ ఎవ్రీథింగ్. మనం చేసే ప్రార్థనలన్నిటికీ వెంటనే జవాబు కావాలి. ఇది ఇన్స్టంట్ ఏజ్ ఇది కదా. ఏదైనా మిషన్లో కాయిన్ ఏసీలో తిప్పితే టీ వస్తుంది, కాఫీ వస్తుంది, ఇన్స్టంట్. ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్ డేస్.
త్వరగా చేస్తారు ఫాస్ట్ ఫుడ్ అంటే. కానీ మన విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం అలాంటిది కానే కాదు. తప్పక మనకు ఓర్పు అవసరము. మనము ఇప్పుడు ఓర్పుతో ఉంటే ప్రతిఫలాన్ని దేవుడు తర్వాత ఇస్తాడు. యేసేపు కూడా అలాగే ప్రతిఫలం రావడానికి ఈయన 2 సంవత్సరాలు మర్చిపోవాల్సి వచ్చింది. ఎగ్జాంపుల్ చూడండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు కదా, క్యాష్ ఒక 5 lakhs వేస్తారనుకోండి. సో దానికి డబల్ అమౌంట్ కావాలంటే 6 years వెయిట్ చేయాలి. తర్వాత అది 5 lakhs 10 lakhs అవుతుంది. సో అలాగనమాట ఇన్వెస్ట్మెంట్. మనము దేవుని యొక్క బ్యాంకు, ఆ బ్యాంక్ పేరు ఏమని చెప్తానంటే నేను బ్యాంక్ ఆఫ్ హెవెన్. అందులో మనము రక్షించబడినప్పుడు మినిమం బ్యాలెన్స్తో మనం స్టార్ట్ చేసాం. 500 rupees అనుకోండి. ఏదైనా పరీక్ష వచ్చిందనుకోండి, పాస్ అయితే అది 1000 rupees అవుతుంది. అలాగే ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. మనం ఎంచుకునే బ్యాంకు మంచిదే ఉండాలి. అదే ఏదో కృషి బ్యాంకు, చార్మినార్ బ్యాంక్ అంటే కష్టం. యేసుప్రభు బ్యాంకు అది భద్రమైనది. రిజర్వ్ బ్యాంక్ అంటే భద్రమైనది. కాబట్టి మనం మన విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టవచ్చు. తప్పక మనం తగిన సమయమందు పంటను మనం కోస్తాము. కొంతమంది వేచి ఉండక నష్టాన్ని పొందిన వ్యక్తులు ఉన్నారు బైబిల్లో. వీరందరూ తెలిసిన వాళ్ళే మనకు. అబ్రహాము 12వ అధ్యాయంలో ఆదికాండము, దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాను, నీ సంతానము ద్వారా భూలోకములోని సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. ఈ ప్రామిస్ ఇచ్చాడు ఆయన. కాబట్టి సంతానం ఇస్తానని చెప్పాడు ఆయన. అయితే ఆయన 16వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఓర్పు లేనివాడై హాగర్ను భార్య మాట విని చేసుకునేది మనం చూస్తాం. దానివల్ల ఇష్మాయిల్ కలిగాడు. ఇస్సాకుకు ఇష్మాయిల్కు పోరాటం స్టార్ట్ అయింది. కుటుంబాల మధ్యలో సమాధానం పోయింది. ఎందుకని? హెస్టీనెస్. అబ్రహాం చేసిన తొందరపాటు చర్య వలన ఇప్పటికీ ఈ ప్రాబ్లం ఇంకా ఉంది, మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మోషే. నిజమే, మోషేను నాయకుడిగా నియమించాలని దేవునికి ఒక ప్లాన్ ఉంది. అయితే దానికోసం ఆయన వేచి ఉండాలి. 40 years ఏజ్ వచ్చినప్పుడు మనం 2వ అధ్యాయంలో 11-12 వచనాలు నిర్గమకాండంలో ఒక వ్యక్తిని, ఐగుప్తీయుని చంపి ఇశ్రాయేలుకి న్యాయం చేసేది మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో 23-24 వచనాల్లో స్టెఫెన్ ప్రసంగంలో ఇది ప్రస్తావిస్తాడు, కోట్ చేసి. తాను ఇశ్రాయేలుకు నాయకుడిగా దేవుడు పంపాడనే విషయం వాళ్ళు తెలుసుకుంటారేమో అని అనుకున్నాడట. కానీ తెలుసుకోలేదు వారు. దాని ఫలితం ఏంటి? పారిపోయాడు అక్కడి నుంచి. మిజ్జాన్ అరణ్యంకి వెళ్ళాడు. 40 సంవత్సరాలు మామ దగ్గర ఉద్యోగం. మామ దగ్గర 40 years ఉండటం ఎంత కష్టమో తెలిసిన సంగతే మనకు కదా. చాలా కష్టం. 40 years ఏ ప్రమోషన్ లేకుండా జీవించాడు. ఇంత అయిన తర్వాత అప్పుడు దేవుడు అతనితో మాట్లాడటం మొదలుపెట్టాడు. మండే అగ్ని జ్వాలలో కనపడి నిన్ను ఇప్పుడు పంపిస్తాను రా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏజ్ అంతా ఆయనకంటే 80 years. 80 years అప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నాడు దేవుడు. ఎవరైనా వాడుకుంటారా 80 years అప్పుడు? దేవుడు వాడుకుంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు నాకు చేత కాదని. చేతకాని వ్యక్తులు, నేను చేత కాదంటే దేవుడు అంటాడు నాకు అవసరం నువ్వు అంటాడు. నాకు చేతను అవును నేను గొప్పవాడిని అనుకుంటే దేవుడు వాడుకోడు. మోషే అంతవరకు వేచి ఉండాల్సి వచ్చింది. మోషే జీవితంలో ఇంకొకటి చూస్తాం, తొందరపాటుతనం. 20వ అధ్యాయంలో నంబర్స్ 20th chapter 8-12. ఈ బండతో మాట్లాడము అంటే 2 సార్లు కొట్టాడు. కనానులోనికి ప్రవేశించే ఆధిక్యతను కోల్పోయాడు మోషే చూడండి, దేవుని చేత ఎంతో మెప్పు పొందిన వ్యక్తే. అలాంటి వ్యక్తి భూమి అంతటిలో సాత్వికుడైన వాడే ఇలాగయ్యాడు. మన సంగతి ఏంటి చూడండి. యాకోబు సంగతి మనకు బాగా తెలుసు కదా. యాకోబు కూడా అలాగే తొందరపాటు, దేవుని కంటే ముందుగా పరిగెత్తుతున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తాను చిన్నవాడిని అని చెప్పాడు. అయితే తల్లి కుమారులు ఆగాల, దానికోసం తొందరగా పరిగెత్తుతున్నారు. అందుకనే కీర్తనలు 32వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ మాటలు మనం చదువుతాం. మీరు ఇలాగ ఉండకండి. ఎలాగా? గుర్రం వలె, బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలన కంచర గాడిద వలన మీరు ఉండకుడి. గుర్రము రౌతు కంటే ముందుగా పరిగెత్తుంది స్పీడ్గా, కంచర గాడిద స్లోగా పరిగెత్తుంది. అలా ఉండకూడదు. మనం దేవునితో పాటే మనం నడవాలి, దేవునితో పాటే పరిగెత్తాలి. కాబట్టి అలాగా దేవుని కంటే ముందుగా పరిగెత్తి యాకోబు నష్టాన్ని పొందాడు. ఆయన స్టేట్మెంట్ సాక్ష్యం ప్రకారమే గోషన్కి వచ్చాక, ఈజిప్ట్కి వచ్చిన తర్వాతనే లాస్ట్ 17 years రెస్ట్లో ఉన్నాడు ఆయన. అంతవరకు
ఆయనకు విశ్రాంతి లేదు, రెస్ట్లెస్ లైఫ్ జీవించాడు. ఫరోతో చెప్తాడు ఈ మాటలు ఆయన. సో అందుకనే మనము దేవుని కంటే ముందుగా పరిగెత్తకూడదు. యాకోబు అలాగా పరిగెత్తాడు. సౌలు సంగతి మనకు తెలిసిందే బాగా. సమూయేలు చెప్పాడు, నేను వచ్చే వరకు వేచి ఉండని 7 days. అయితే సౌలు రాకముందే మొదటి సమూయేలు 13వ అధ్యాయంలో 8వ వచనంలో సాహసించి బలి అర్పించేది మనం చూస్తాం. వెంటనే సమూయేలు వచ్చాడు. ఫలితం ఏంటి? సౌలు తన రాజ్యాన్ని కోల్పోయాడు. చూసారా? సౌలు దేవుని మాట విని ఆయనతో పాటు నడిచినప్పుడు దేవుడు ఆయన్ను ఆశీర్వదించాడు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ప్రవక్త మాట వినకుండా తొందరపడ్డాడో, దేవుని టైం కొరకు ఆగకుండా రాజ్యాన్నే కోల్పోయాడు. ఇంకొక వ్యక్తి, మంచి వ్యక్తి కూడా, ఆయన జాన్ ద బాప్టిస్ట్. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఉన్నాడు. మొదటి 2 వచనాల్లో చెరసాల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి తన శిష్యులు పంపించి ఇలా చెప్తున్నాడు, రాబోవాడు నీవేనా? మేము మరి ఒకరి కొరకు కనిపెట్టాలా? చూడండి ఎలాంటి వ్యక్తి అయినా. జాన్ ద బాప్టిస్ట్, యేసు ప్రభు వారు దేవుని చేత పంపబడిన వాడు, దేవుని కుమారుడు, మెస్సియా అని ఇతరులకు తెలియక ముందు ఎవరికి ఈ లోకంలో యేసు ప్రభు ఏ అద్భుత కార్యము, ఏ ఆశ్చర్యకార్యము చేయలేదు ఇంతవరకు. అలాంటప్పుడు జాన్ ద బాప్టిస్ట్ నోట్ల నుంచి వచ్చిన మాటలు వినండి. యోహాను సువార్త 1:29, జాన్ 1:29. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ విచ్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. ఈ మాట చెప్పింది జాన్ ద బాప్టిస్ట్. అయితే ఈయనకు ఇప్పుడు సందేహం వచ్చింది, నీవేనా ఇంకా ఎవరైనా? చూడండి ఎంత విచారకరమైన సంగతి. కారణం ఏంటి? చెరసాల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు మన విశ్వాసం ఎలా ఉంది? అదే చాలా పరీక్ష, అగ్ని పరీక్ష అంటాడు కదా దేవుడు కూడా. ఈ అగ్ని పరీక్ష, అగ్నిలో ఉన్నప్పుడే పరీక్ష. బంగారము మంచిదో కాదో ఎలా తెలుస్తుంది? అగ్ని కూడా వెళ్ళాల్సిందే. పేతురు కూడా రాస్తాడు కదా, 1 పేతురు 1వ అధ్యాయంలో. సో మన విశ్వాసములకు కలుగు పరీక్ష మన విశ్వాసాన్ని అమూల్యమైన విశ్వాసంగా మారుస్తుంది. బంగారు వెండిని పరీక్షించే అగ్ని మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. దీనివల్ల ఏం కలుగుతుంది? పేతురు రాస్తాడు, మెప్పు మహిమ ఘనత కలుగునట్లు ప్రభు రాకడలో. కాబట్టి ఇప్పుడే మనకు కావాల్సింది పేషెన్స్, ఓర్పు. కొంతమంది వ్యక్తులు తమ ఆధిక్యతలు లేకుంటే కొన్ని నష్టాలు పొందింది చూసాము. అయితే కొంతమంది ఆశీర్వాదాలు పొందేది కూడా మనం చూస్తాం. వెయిటింగ్ పీరియడ్, హౌ దే వర్ రివార్డెడ్. ఇందాక చెప్పాను మోషే గురించి, ఇంతకు ముందే చెప్పాను. 80 సంవత్సరాలు అంటే ఇంకొక 40 సంవత్సరాలు వెయిట్ చేశాడు దేవుని టైంకి. అప్పుడు 6 లక్షల మంది పురుషులే దాదాపు 20 లక్షల మందికి నాయకుడిగా దేవుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి పంపిస్తున్నాడు. హీ వాజ్ వెయిటింగ్ ఇన్ ద విల్డర్నెస్. అరణ్యంలో వేచి ఉన్నాడు 40 years. దావీదు సంగతి ఏంటి? సేమ్ అంతే. సమూయేలు అభిషేకించాడు రాజుగా, కానీ వెంటనే రాజు కాలేదు. మనమైతే రాజుగా అభిషేకిస్తే డేస్ లెక్క పెడుతుంటాం, అవర్స్ లెక్క పెడుతుంటాం, ఎప్పుడు రాజు అవుతానో అని. దాదాపు 8-10 సంవత్సరాలు అరణ్యాల గుండా, గుహల గుండా, సొరంగాల గుండా వెళ్లాల్సి వచ్చింది దావీదు. అప్పుడు ఆయన్ను అక్కడి నుంచి తీసి రాజుగా చేశాడు. అప్పుడు దావీదు దేవుని హృదయానుసారుడుగా పిలువబడ్డాడు. దావీదుకు వెయిటింగ్ పీరియడ్. ఈ అరణ్యంలో శ్రమంలో ఏం నేర్చుకున్నాడు? మంచి రాజుగా ఉండడానికి ట్రైనింగ్ పొందాడు. అలాగే యోబు సంగతి, డబుల్ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడంటే పరీక్షలు గుండా తీసుకెళ్ళాడు. ఆ శ్రమలు ఎవరికి మనకు రాలేదు. అయితే చివరి అధ్యాయంలో చూస్తే 2 ఆశీర్వాదం. అందుకని యాకోబు అంటాడు, యోబు యొక్క సహనం గురించి మీరు వింటిరు కదా, 4వ అధ్యాయం 10-11 వచనాల్లో యోబు యొక్క సహనము గురించి చూడండి ఎలా అంటాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత చెప్తున్నాడు. 5వ అధ్యాయం క్షమించండి 10-11. నా సహోదరులారా, జేమ్స్ 5:10, ప్రభు నామను బోధించిన ప్రవక్తలు శ్రమానుభవానికి ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. ఇప్పుడు మనం చూసామే వారు అనమాట, యోబు లాంటి వాడు. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి. ఆయన ఎంతో జాలి కనికరం గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. సో యోబుకు డబుల్ బ్లెస్సింగ్స్ కావాలంటే తప్పక ఈ శ్రమల గుండా ఆయన వెళ్ళాలి, అప్పుడే డబుల్ బ్లెస్సింగ్. ఇంకొక ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు, వేచి ఉన్న వ్యక్తి తన టైం కొరకు. ఆయన ఎవరో కాదు, జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు 30 సంవత్సరాల వయసప్పుడు బోధించుటకు మొదలు పెట్టాడు. బాప్టిజం తీసుకున్నాడు, తర్వాత శోధించబడ్డాడు, వెంటనే బోధ బిగించేశాడు. లూకా 3:23లో ఆయన బోధించ మొదలుపెట్టినప్పుడు 30 సంవత్సరాల వయస్సు అని మనకు తెలుస్తుంది. 4వ అధ్యాయం లూకా సువార్త 16వ వచనంలో తాను పెరిగిన నజరేతుకు వచ్చాడు.
అప్పుడు ఆయనకు ధర్మశాస్త్రపు చుట్టలు ఇవ్వబడితే దాన్ని తీసి మొదటిసారి చదివేది ఆయన చెప్పేది మనం చూస్తున్నాం. అంటే 30 years వచ్చేదాకా ఆలయంలో ఆ ధర్మశాస్త్రపు చుట్ట చదవడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన వేచి ఉన్నాడు. యేసు ప్రభు వారికి ఎంత ముందుగా తాను దేవుడని, ఒక పర్పస్తో వచ్చానని తెలుసో మనకు క్లియర్గా తెలియదు. కానీ 12 years ఏజ్ ఉన్నప్పుడు, 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తను ఎవరో తెలుసు. అందుకనే లూకా సువార్త 2వ అధ్యాయంలో 49వ వచనంలో వాళ్ళ అమ్మ వెతుకుతున్నాం నీకోసం దుఃఖపడుతూ అని చెప్తే ఆయన అంటాడు, నన్ను నేల వెతుకుతున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలియదా అంటే 12 years అప్పుడు యేసు ప్రభుకు తాను ఎవరో తెలుసు. అంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాడు? ఒకవేళ 12 years తెలిసింది ఆయనకు అనుకుంటే కూడా 18 long years ఈజ్ వెయిటింగ్. వాక్యమైన యేసు ప్రభు వారు తానే వాక్యం కదా. అలాంటి వాక్యమైన యేసు వాక్యానికి లోబడనొల్లని ప్రజలు, పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు వారు బోధించే వాక్యాన్ని కూర్చొని వింటున్నాడు. ఎంత ఆశ్చర్యమైన సంగతి! ఎంతగా ఆయన కనిపెడుతున్నాడు, తగ్గించుకున్నాడు. చాలాసార్లు మనము కొంచెం వాక్యం తెలియగానే చెప్పాలని తహతహలాడతాము. దాని ద్వారా మనకు నష్టమే, వినేవారికి కూడా నష్టమే. దేవుని సమయం కొరకు కనిపెట్టేవాడు యేసు ప్రభు వారు. అమ్మ, నా సమయం ఇంకా రాలేదు అని వాళ్ళ అమ్మతోనే చెప్తున్నాడు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ మాటలు చెప్పేది మనం చూస్తాం. 2:4 యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. పేషెన్స్ గురించి మనం తెలుసుకుంటున్నాము. పేషెన్స్ ఈజ్ ఫస్ట్ లెసన్ టు లెర్న్ ఇన్ అవర్ చైల్డ్హుడ్. మన జీవితంలో బాల్యంలో నేర్చుకునే మొదటి పాఠం ఏంటంటే పేషెన్స్. పిల్లలు చూడండి, చాలా తొందరపడుతుంటారు కదా. నేను మా అన్నలాగా చేస్తాను, అలాగ చేస్తాను, ఇలాగ చేస్తాను అంటాడు. మావాడు చిన్నోడు ఉన్నాడు, వాడికి 3 years. 3 years అంటే కాదు, నాకు 5 years అంటాడు వాడు. సో వాడికి తొందరగా పెద్దగా కావాలని వాడికి ఇష్టం. వాళ్ళ అన్నలాగా, వాళ్ళ అక్కలాగా చేయాలని వాడు కోరుకుంటాడు. పిల్లలు ఎప్పుడు కూడా అలాగ చేయడానికి ట్రై చేస్తారు, వాళ్ళ నాన్నలాగా చేయాలని ట్రై చేస్తారు, ఆగలేరు అనమాట. తల్లిదండ్రులు కూడా పిల్లలు తొందరగా మాట్లాడితే బాగుండు అని ఒకటే కోరుకుంటూ ఉంటారు కదా. మా వాడు మాట్లాడలేదండి. చూడండి, తల్లిదండ్రులు చాలా విచిత్రమైన వ్యక్తులు. పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడు మాటలే రావట్లేదని బాధపడతారు. వాడు మాట్లాడడం నేర్చుకున్నాక అరే ఆపరా అంటారు కదా. సో ఏ వయసుకు వచ్చినప్పుడు ఆ వయసులో మాట్లాడాలి. దానికోసం వారు వేచి ఉండాలి. దేవుడు మెచ్యూరిటీని స్లోగా పెట్టాడు. దేవుడే పెట్టాడు, ఇది మనం పెట్టింది కాదు. పుట్టగానే ఎవరు పరిగెత్తారు? స్లోగా కూర్చుంటాం, పాకుతాం, నడుస్తాం, తర్వాత పరిగెత్తుతాం. స్లో. ఎవ్రీవన్ హ్యాస్ లెర్న్ దిస్ స్లోలీ. చెట్లు కూడా అలాగే చూడండి. నీమ్ ట్రీ ఉంది, వేప చెట్టు. అది పెరిగి పెద్దది అవ్వాలంటే 3-5 years పడుతుంది. ఇంకా పెద్దది కావాలంటే 10 years కూడా పడుతుంది. పెద్ద పెద్ద కొమ్మలు, చెట్లకు ఆకులు ఇవన్నీ వస్తాయి. అప్పుడు చాలామంది వచ్చి అక్కడ రెస్ట్ తీసుకుంటారు. ఎండలో వచ్చిన వాళ్ళ యాత్రికులు నిద్రపోతారు. అదే చూడండి, రాత్రి వస్తాయి మష్రూమ్స్ అని కదా, పుట్టగొడుగులు అంటారు. దానివల్ల అంత ఉపయోగం లేదు, ఎవరికి నీడ ఇవ్వవి. సో ఎవరైతే త్వరగా నాయకులుగా అవుతారో వారి వలన ప్రమాదం ఇదే. తొందరపడకూడదు. వారు దేవుడు పెట్టిన టైంలోనే నాయకులు కావాలి, కానీ ముందు అవుతే దానివల్ల నష్టాన్ని పొందుతారు వారు, ప్రజలు కూడా. కాబట్టి గాడ్స్ డిలేస్ ఆర్ నాట్ గాడ్స్ డినైల్స్ అంటాడు ఒక ఆయన. గాడ్స్ డిలేస్ అంటే దేవుని ఆలస్యాలు, అవి డినైల్స్ అంటే అవి నో అనే ఆన్సర్స్ కాదు అవి. సో ఇవన్నీ కూడా మనకు దేవుడు పెట్టే పరీక్షలు. మనం ఓపికగా ఉండడము చాలా అవసరమైన సంగతి. మనం తొందరపడితే అదేం చూపిస్తుందంటే మెచ్యూరిటీని చూపించదు. అది అంటే పరిపక్వతను చూపించదు. పేషెన్స్కి ఆపోజిట్ వర్డ్ ఇంపేషన్స్. ఓర్పు లేనితనం ఈజ్ ఎ మార్క్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ. అంటే ఎదగలేదు అనే విషయాన్ని చూపిస్తుంది. అంతేకాదు, ఇంపేషన్స్ ఈజ్ ఎనిమీ ఆఫ్ ఫెయిత్. విశ్వాసానికి విరోధి. ఏమిటి? ఇంపేషన్స్, అసహనం. సో ఫెయిత్ అనేది ఎప్పుడు వెయిట్ చేస్తుంది, విశ్వాసము ఎదురు చూస్తుంది. మనకు కూడా అలాగే మన జీవితాల్లో దేవుడు ఏవైనా శ్రమలు, కష్టాలు, దీర్ఘకాలం శ్రమ తర్వాత శ్రమ. చూడండి, యోసేపు అలాగే సహోదరుల ద్వేషాన్ని, మరింత పగను అనుభవించాడు. ఇంటిలో గుంటలో వేశారు, పిట్లో. ఆ పిట్లో నుంచి పోతిఫర్స్ ఇంటికి వెళ్ళాడు, హౌస్కి. అక్కడ బానిసగా ఉన్నాడు. పోతిఫర్ వైఫ్ ద్వారా అవమానం పొందాడు. అక్కడి నుంచి ఫెరో ప్రిజన్లోకి వెళ్ళాడు. చూడండి, ఇక్కడ వెయిటింగ్ పీరియడ్.
దేవుడు ఆయన సహనాన్ని పరీక్షిస్తున్నాడు. 2 సంవత్సరాలు పానదాయకుడు మరిచిపోయేలాగా చేశాడు. వెయిటింగ్ పీరియడ్ ఈజ్ నాట్ వేస్టెడ్ పీరియడ్. వెన్ వీఆర్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్ వీఆర్ ఇన్వెస్టింగ్ అవర్ టైం. మన సమయాన్ని పొదుపు పెడుతున్నాం, తప్పక మనం లాభాన్ని కోస్తాం. మనం ఏసేపు ఫరో సింహాసనం మీదకి వెళ్ళకముందు, ప్రైమ్ మినిస్టర్ కాకముందు తప్పనిసరిగా ఈ శ్రమలో, కష్టంలో తప్పక వేచి ఉండాలి. పేషెన్స్ ఈజ్ రిక్వైర్డ్. మనతో కూడా దేవుడు అదే పాఠాన్ని మనకి ఇప్పుడు నేర్పిస్తున్నాడు. కొన్ని ఏర్పరచబడిన పాత్రలను దేవుడు శ్రమల గుండా, దీర్ఘకాలం శ్రమ గుండా తీసుకువెళ్ళచ్చు. అయితే దేవునికి ఒక ఉద్దేశం ఉంది అనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవుడు మనల్ని మర్చిపోయాడా అని అనుమానించొద్దు. దేవుడు తన అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు. జాలడు ఆయన. తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు. అంతవరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉందాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఒకసారి మన హృదయాన్ని, జీవితాన్ని పరీక్షించుకుందాం. దేవుడు మనల్ని ఇప్పుడు పరీక్షా సమయాలు గుండా తీసుకువెళ్తున్నాడా? అది ఒక మంచి ఉద్దేశం కొరకే. మనకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి ఆ విషయం తెలుసు. ఇప్పుడు నీకు తెలియదు కానీ తర్వాత తెలుసుకుంటావని పేతురుతో చెప్తున్నాడు యేసయ్య. కాబట్టి ఇప్పుడు మన పని ఏమిటంటే లోబడి ఉండటం, టు ఈల్డ్ టు హిస్ విల్. ఆయన చిత్తానికి లోబడటము, సమర్పించుకోవడమే. అంతకంటే మనం ఏం చేయలేము. కాబట్టి ప్రభువుకు సంతోషంగా లోబడదాం. ప్రభువా, నీ కార్యాన్ని, నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చుకో ప్రభువా అని ప్రభువుకు మనం సమర్పించుకుందాం. లోబడదాం ప్రభువుకు. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుగా లోబడదాం. అప్పుడు జోసెఫ్ను దేవుడు ఎలాగా ఆశీర్వదించాడో, వాడుకున్నాడో, మనం కూడా ఫ్యూచర్లో దేవుడు వాడుకుంటాడు. అలాంటి తీర్మానం చేద్దాం మనం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన దేవ, జోసెఫ్ను 2 సంవత్సరాలు తండ్రి పానదాయకుడు మర్చిపోయేలాగా మీరే చేశారు. మీకు ఒక ప్లాన్ ఉంది కాబట్టి అలాగ చేశారు తండ్రి. ఒకవేళ జోసెఫ్ డిస్కరేజ్ అయి ఉండొచ్చు, కానీ తర్వాత తెలుసుకున్నాడు ప్రభా. మా జీవితాల్లో కూడా చాలాసార్లు మీరు మమ్మల్ని పరీక్షించే సమయాలు మాకెంతో ఇబ్బందికరంగా ఉన్నాయి తండ్రి. చాలాసార్లు మేము ఓర్పు లేని వారిగా, పోగొట్టుకునే వారిగా ఉన్నాము. దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మాకు సహనము, ఓర్పు దయచేయండి. అలాగే నీ పరిపూర్ణమైన ఆశీర్వాదంలోనికి మేము రావడానికి, చిత్తానికి లోబడడానికి మాకు సహాయం చేయండి. ఈ బైబిల్ స్టడీని మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి. మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఆమెన్. ప్రకటనలు గమనించండి. బుధవారము రాత్రి 7 గంటలకు సంఘ ప్రార్థనకై మళ్ళీ కలుసుకుంటాం. దయచేసి మీ భాగాన్ని సమయానికి తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.